హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ స్టేషన్ బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన రెట్రో యూఎస్ రివ్యూ అయితే చెప్పుతున్నాను భయ్య. నిజానికి సినిమా అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మన కార్తీక్ సుబ్బరాజు గారి సినిమాల్లో ద బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. అలాగే సూర్య గారి సినిమాల్లో ద బెస్ట్ కంటే బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు భయ్య. నాకు లిటరలీ చాలా సీన్స్ అయితే ఒక గూస్ బంప్తో చచ్చిపోతామేమో అన్న టైప్లో అనిపించింది. ఆ రేంజ్లో అనిపించింది భయ్య. చాలా అద్భుతంగా తీశారు భయ్య సినిమా మాత్రము. ఇన్ని అద్భుతాల్లో మన సూర్య గారి యాక్టింగ్ ఉంటుంది భయ్య, అసలు పీక్స్ అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా నేను ఏదో అనుకున్నా కానీ ఆయన ఎంత డిఫరెంట్గా ప్రతి సినిమాలోనూ మార్చుకుంటా వస్తాడు ఆ యాక్టింగ్ని. అది నాకు అర్థం కాదు, ఎలా చేస్తాడరా బాబు అన్న టైప్లో అనిపించింది. అయితే ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో పర్టికులర్గా నాకు పూజా హెగ్డే గారి క్యారెక్టర్ అయితే అద్భుతంగా అనిపించింది భయ్య. అసలు మొదలయ్యేదే ఆమె క్యారెక్టర్తో సినిమా అని చెప్పేసి నాకైతే ఇంకా అద్భుతం అనిపించింది. అంటే నేను ఏదో గ్యాంగ్స్టర్ సినిమా కదా, వీర రేంజ్లో చంపుకోడలు చావుడే ఉంటాయి, లవ్ స్టోరీలు ఎందుకు ఉంటుందిలే అని నేను అనుకున్నాను. యాక్చువల్గా ఈ సినిమాలో పర్టికులర్గా లవ్వే భయ్య. లవ్ తర్వాత గ్యాంగ్స్టర్ని చూపిస్తారు. నాకు ఇంకా అద్భుతంగా అనిపించింది. చాలా వరకు నేను చెప్తున్నా కదా భయ్య, సినిమా ఒక రేంజ్లో ఉంది భయ్య. అయితే ఇందులో పర్టికులర్గా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను భయ్య. అసలు ఎలా కొట్టారో కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు తెలిసినంతవరకు కంగువా సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ ఉంటుంది. ఆ సినిమాను మించి అయితే ఈ సినిమాలో కొట్టాడు. అంటే నేను ఆ రకంగా చెప్పట్లేదు, కంగువా సినిమాకి కొట్టారు కదా అని చెప్పేసి చెప్పట్లేదు, అంతకు మించి అయితే ఉంది అని చెప్తున్నాను భయ్య. నాకైతే అద్భుతంగా అనిపించింది. అసలు సూర్య గారి యాక్టింగ్తో, అసలు వాళ్ళు ఎంచుకునే స్టోరీస్తో ఎవరు మ్యాచ్ చేయలేరు. ఈ సినిమాతో పర్టికులర్గా ఇంకెవ్వరు మ్యాచ్ చేయలేరు అని మాత్రం అనిపించింది. అయితే సినిమా పర్టికులర్గా మీరు థియేటర్లో చూడండి భయ్య. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే, అసలు థియేటర్లో చూస్తే ఒక రేంజ్ ఫీల్ అయితే మీకు ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో ఒక సీన్ అయితే ఉంటుంది భయ్య. దాన్ని చూసిన తర్వాత నాకు ఒకవేళ మనమైతే డైరెక్షన్ చేసి ఇలాంటి సీన్లు పెట్టాలి అన్న టైప్లో అనిపించింది నాకైతే. ఓవరాల్గా చూపించిన క్యారెక్టర్లు అయితే చాలా అద్భుతంగా చేశారని చెప్పొచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టరు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు భయ్య. సినిమా ఓవరాల్గా చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా థియేటర్లో చూడండి.